హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీ కూరగాయలతో తొక్కుడు రోటి పచ్చళ్ళు 4 రకాలు మీకు ఈజీగా లంచ్ బాక్స్కి, అలాగే రోటి పచ్చళ్ళు అంటే బాగా ఇష్టపడే వారికి ఇష్టంగా చేసుకునే తొక్కుడు రోటి పచ్చళ్ళు అండి. ఈ 4 రకాల రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దొండకాయ తింటే వేడి చేస్తుంది, పిల్లలకు కడుపు నొప్పి వస్తుందని చాలామంది అనుకుంటారు, కానీ చాలా హెల్తీ అండి. అలాగే బెండకాయ తింటే పిల్లలకి మ్యాథ్స్ అనేది బాగా వస్తుందని పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్తూ ఉంటారు. అలాగే టమాటాల్లో కూడా మనకి బ్లడ్ శాతం ఎక్కువ పడే విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా. అలాగే మనకి గోంగూర రోటి పచ్చడి అనమాట. గోంగూర కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది, కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది. ఈ 4 రకాల తొక్కుడు రోటి పచ్చళ్ళని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. తొక్కుడు పచ్చళ్ళు అంటే ఇష్టపడేవారు కూడా చాలా ఇష్టంగా లాగించేస్తారనమాట. ముందుగా దొండకాయ రోటి పచ్చడి అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా దొండకాయని ఇలా వాటర్లో వేసేసి శుభ్రంగా కడిగేయాలన్నమాట. అలాగే నేను 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కారం తక్కువ తినేవారైతే ఒక 2-3 తగ్గించి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కారం కరెక్ట్గా సరిపోయేటట్టు ఉండాలి అంటే మనకి ఒక 10 పచ్చిమిర్చి వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇవి రెండింటినీ కూడా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని దొండకాయల్ని గుండ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి, లేదా పొడవుగా అయినా సరే ఒక 4 ముక్కల కింద కట్ చేసుకోండి. మనకి దంచుకోవడానికి వీలుగా ఉండేటట్టు కట్ చేసుకోవాలన్నమాట. అందుకనే నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఇదిగోండి చూడండి, వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకొంచెం పెద్ద ముక్కలు అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. మనం రోట్లో దంచుకుంటున్నాం కాబట్టి ఈ సైజు కట్ చేసుకుంటే మనకి తొందరగా ఈ ముక్కలు అనేవి నలిగిపోతాయి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ అనేది వేసుకుందాము. ఒక 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది ఇందులో వేసుకుందాము. ముందుగా పచ్చిమిర్చిని ముసుగులు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ పచ్చిమిర్చి అనేవి మనకి దోరగా వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకుందాం. మనకు పులుపుకు తగ్గట్టు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుందాం. అలాగే పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. నేను మూత ఎందుకు వేస్తున్నానంటే పచ్చిమిర్చి అనేవి ఒక్కొక్కసారి పేలుతూ ఉంటాయండి, మనకు పచ్చివి కాబట్టి అందుకని మూత అనేది వేస్తున్నాను. ఇందులో గల్లుప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము. అలాగే ఒకసారి కలుపుకున్న తర్వాత దొండకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా, వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఆ వీటికి అలా కలపాలన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసేసి, గ్యాస్ అస్సలు పెట్టొద్దు, గ్యాస్ ఆఫ్ చేసేసి కలుపుకోండి. మనకి ఇవి అస్సలు మగ్గకూడదు. మనం వీటిని మళ్ళీ తాలింపు చేసేటప్పుడు ఈ పోపు అనేది మనకి మగ్గుతుందన్నమాట, ఈ దొండకాయ ముక్కలు అనేవి. ఇప్పుడు ఇందులో ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 10 రెబ్బల వరకు తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత రోల్ని ఇలా శుభ్రంగా కడిగేయాలన్నమాట. కడిగేసి వాటర్ లేకుండా చూసుకొని ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయ పచ్చిమిర్చి ఇందులో వేసేసి కచ్చాపిచ్చాగా దంచుకుందాము. మరీ ఎక్కువగా మెత్తగా దంచారంటే మీరు మనకి మెత్తగా అయిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. దొండకాయ తొక్కుడు పచ్చడి ఎప్పుడైనా సరే తొక్కులతో ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, చక్కగా ఇలాగా దంచేసుకోండి. మనకి పచ్చడి అనేది ఇలా రెడీ అయిపోతుంది అనమాట. చూసారా, తొక్కులుగా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ తొక్కుడు దొండకాయ రోటి పచ్చడి అనేవి తీసేసుకుందాం. ఒక బౌల్లోకి తీసేసుకొని పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, మనకి ఇలా తొక్కులుగా ఉండాలన్నమాట, మరి మెత్తగా ఉండకూడదు. ఎప్పుడైనా సరే రోటి పచ్చళ్ళు అనేవి ఇలా తొక్కులుగా ఉంటే మనం తినేటప్పుడు అవి పంటి కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వచ్చేసి ఒక 4 టీ స్పూన్లు, రెండు ఎండుమిర్చిలా కట్ చేసి యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకులో ఉన్న చిటమటలు ఆగి ఫ్రై అయ్యే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో దొండకాయలను మనం తొక్కి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చడిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట, హై ఫ్లేమ్లో కాదు. ఒక 5 నిమిషాల వరకు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది మనకి, అలా వేయించుకుంటే
అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందండి దొండకాయ రోటి పచ్చడి అనేది. ఈ పద్ధతిలో ఇలా చేసి చూడండి. మీరు ఎప్పుడైనా సరే దొండకాయలు తీసుకున్నారంటే కర్రీ కంటే కూడా ఈ చట్నీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అంత రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ రోటి పచ్చడి అనేది వేసుకొని అలా 4 ముద్దలు తింటుంటే మీరు ఇంకా అసలుకి ఏ కర్రీ అయినా సరే దేని ముందు బలాదూరే అనమాట. మొత్తం రైస్ అంతా ఈ కర్రీతో లాగించేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా రెడీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బెండకాయ రోటి పచ్చడి అనేది కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది కూడా అంతేనండి, చాలామంది జిగుటు జిగుటుగా ఉంటుందని చాలామంది ఇష్టపడరు, కానీ కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది. దేశవాళీ టమాటా వచ్చేసి ఒకటి, కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మలు, ఒక పావు కిలో బెండకాయలని ఇలా లేత బెండకాయలని తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10 పచ్చిమిర్చి వరకు తీసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చిని ముసుగులు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత బెండకాయలని ముసుగులు కట్ చేసుకుందాం. వాటర్ లేకోకుండా చూసుకొని తుడిచి పక్కన పెట్టుకోవాలన్నమాట. బెండకాయలు ఇదిగోండి ఇలా పొడవుగా కట్ చేస్తానండి నేను. అలాగే టమాటా వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాం. ఇలా ఒక బౌల్ పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుందాము. ముందుగా ముసుగులు తీసుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకుందాము. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత బెండకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని ఇవి కూడా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట. బెండకాయ ముక్కల్ని మరీ ఎక్కువగా కాదండి, ఇదిగోండి హాఫ్ బాయిల్ అంటాం కదా మనము, ఇలాగా సగం కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన ఈ బెండకాయల్లో పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసారంటే అందులో ఉన్న జిగుటు మొత్తం కూడా చక్కగా మాయమైపోతుంది అనమాట. మనకి జిగురు అనేదే ఉండదు అసలు బెండకాయ. ఇందులోనే చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి, ఇందులో బెండకాయల్లో ఉన్న జిగురు మొత్తం కూడా చక్కగా మాయమైపోయింది కదా. ఇప్పుడు వీటిని దింపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి కొంచెం చల్లారితే సరిపోతుంది మనకి. ఇలా చల్లారిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. అదే బౌల్లో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకుందాం. అలాగే కరివేపాకును కూడా ఇందులో వేసేసుకొని మనకి బాగా మగ్గిపోవాలన్నమాట. టమాటాల పైన ఉన్న స్కిన్ మొత్తం సెపరేట్ అయిపోయే వరకు కూడా కుక్ చేసుకుందాం. గరిటె పెట్టేసి ఒకసారి కలిపేసుకుంటే మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాల్లో చక్కగా మనకి టమాటాలు అనేవి మగ్గిపోతాయి అనమాట. ఇందులోనే మెంతులు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. మెంతులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అరుగుదల శక్తి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి, మనకి టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయినాయి కదా, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు రోల్ అనేది శుభ్రంగా ఇలా వాష్ చేసేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటాలను కూడా మొత్తం ఇందులో వేసేసి కచ్చాబిచ్చాగా దంచేసుకోండి. మరీ మెత్తగా దంచకూడదు, మీకు ఇందాక చెప్పాను కదండి, తొక్కుల్లాగానే దంచాలన్నమాట. చూడండి, ఇలా చక్కగా దంచేసుకోవాలన్నమాట. మనకి మరీ మెత్తగా అవ్వకోకుండా తొక్కుడుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో జీలకర్ర పౌడర్ వచ్చేసి 1 టీ స్పూను, ధనియా పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్, ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 4 రెబ్బల వరకు వేసుకొని మరలా ఒక 4 దంపులు దంపేయండి. ఇలా దంపేసిన తర్వాత తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. చూడండి, చక్కగా మనకి ఇలా వచ్చింది కదా చట్నీ అనేది. సాల్ట్ అనేది ఆల్రెడీ మనం ముందు కొంచెం యాడ్ చేసాం కదా. గల్లుప్పు అనేది ఇంకొక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మీకు ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని తీసి ఒక బౌల్లోకి వేసుకొని ఒక కళాయి పెట్టేసుకొని ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్, పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, ఎండుమిర్చిని 2 కట్ చేసి యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వచ్చేసి 2 రెమ్మల వరకు యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకులో ఉన్న చిటపట్లు ఆగిపోయే వరకు కూడా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం ఇంగువ అనేది యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చట్నీ పైన ఈ పోపుని ఇందులో యాడ్ చేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుంటే మనకి బెండకాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేసుకొని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మనకి ఇది వారం రోజులైనా చెక్కు చెదరదండి, వాటర్ తగలకోకుండా ఉంటే చక్కగా నిల్వ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం టమాటా రోటి తొక్కుడు పచ్చడి, ఈ రోటి పచ్చడి అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. టమాటాలు కూడా చాలా హెల్దీ అండి, మనకి బ్లడ్ శాతం కూడా బాగా పడుతుంది. ఇప్పుడు టమాటాలు వచ్చేసి ఒక 1/2 కిలో వరకు తీసుకొని ఇలా వాష్ చేసేయాలన్నమాట. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. ఇలా వాష్ చేసేసి వేరొక బౌల్లోకి తీసేసుకుందాము. టమాటాలను చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. పచ్చిమిర్చిని ముసుగులు తీసి పక్కన పెట్టుకుని 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి. వేరొక బౌల్ కానీ కళాయి కానీ పెట్టుకొని గ్యాస్ పైన ఇందులో 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని ముసుగులు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేయండి.
అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇవన్నీ కూడా మనం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, చక్కగా ఫ్రై అయిపోతాయి మనకి. ఇదిగోండి చక్కగా ఇలా ఎగరేసుకుంటూ మొత్తం కూడా ఆయిల్ అనేది వీటికి కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి మనకి టమాటాలు పచ్చిమిర్చి అనేది ఇలా మగ్గిపోతాయి అనమాట. ఇలా మగ్గిపోయినప్పుడు చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు ఇందులో వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఈ టమాటాల్లో ఉన్న వాటర్ మొత్తం ఆ చింతపండుకు బట్టి చక్కగా మొత్తం కూడా ఇలా మగ్గిపోతాయి అనమాట. ఈ వాటర్ అంతా కూడా కుక్ అయిపోవాలన్నమాట. ఇలా కుక్ అయితేనే మనకి పచ్చడి అనేది జోరు లేకోకుండా చక్కగా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు దింపేసి పక్కన పెట్టుకొని అది చల్లారే లోపల ఇలా రోల్ అనేది శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్ లేకుండా చూసుకొని ఇప్పుడు మనం మగ్గించి పక్కన పెట్టుకున్న ఈ టమాటా ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసేసుకుందాం. టమాటాలు పచ్చిమిర్చి వీటన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. టమాటాల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా ఇలా దంచుకుంటూ రుబ్బుకుంటూ పచ్చడి అనేది చేసుకోవాలన్నమాట. లేదా మనం తొందరగా పచ్చడి అనేది ఇలా ప్రిపేర్ చేసేద్దామని బాగా ఫాస్ట్గా దంచేసామంటే అది కళ్ళల్లో పడిపోతుందండి ఒక్కొక్కసారి. ఆల్రెడీ ఒకసారి నాకు పడింది కూడా, అందుకనే ఇలా స్లోగా దంచుకోమని చెప్తున్నాను. ఈ పచ్చిమిర్చి టమాటాలు కూడా మనకి కచ్చా బెచ్చాగా నలిగేటట్టు దంచుకోవాలన్నమాట. ఇదిగో చూడండి మనకి చట్నీ అనేది ఇలా రెడీ అయిపోతుంది పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒకసారి కలుపుకొని ఇందులో మనం పసుపు వచ్చేసి 1 టీ స్పూను, ఉప్పు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కచ్చాబిచ్చాగా మళ్ళీ ఒకసారి 2 దంపులు దంపేయండి. మనకి జీలకర్ర అనేది చక్కగా నలిగిపోతుంది అన్నమాట. ఇలా దంచేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వచ్చేసి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా 4-5 ముక్కల కింద కట్ చేసుకొని ఈ పచ్చడిలో యాడ్ చేసుకున్న తర్వాత కచ్చాపిచ్చాగా దంచేయండి. చక్కగా ఉల్లిపాయల్లో ఉన్న రసం అనేది ఈ టమాటా పచ్చడిలోకి దిగి టమాటా పచ్చడి అనేది టేస్ట్ అదిరిపోతుంది అనమాట. వేడి అన్నంలో ఇలా టమాటా ఉల్లిపాయలతో తొక్కిన పచ్చడి అనేది వేసుకొని తిన్నారు అంటే 4-5 ముద్దలు లాగించేవాళ్ళు ప్లేట్లు రైస్ లాగించేయాల్సిందే, అంత రుచిగా ఉంటుందండి. అస్సలు వదిలిపెట్టరు. ఎప్పుడు టమాటా చేసుకోవాలన్నా కానీ ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేసుకొని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఇదిగోండి ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా బౌల్లోకి తీసేసుకుందాము. మనం పోపు పెట్టుకునే పని లేదండి, డైరెక్ట్గా ఇలాగే లాగించేయచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం గోంగూర రోటి పచ్చడి అనేది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. గోంగూర రోటి పచ్చడి అనగానే ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎవరైనా సరే ఈ రోటి పచ్చడి అనేది లేకోకుండా ముద్ద కూడా దిగదన్నమాట. ఆంధ్ర మాత గోంగూర అని ఊకనే అనలేదు. ఈ గోంగూర రోటి పచ్చడి అనేది కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇదిగోండి మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను నేను. అలాగే 2 కట్టల గోంగూర అండి. ఇది మామూలు గోంగూర, అలాగే పుల్ల గోంగూర వచ్చేసి 1 కట్ట, నార్మల్ గోంగూర వచ్చేసి 1 కట్ట, 2 కలిపాను అనమాట. ఈ 2 కలిపి తీసుకున్నాను నేను. అలాగే పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాను. ఎండుమిర్చి వచ్చేసి ఒక 10-15 తీసుకున్నాను అనమాట. ఈ 2 కలిపి చేస్తున్నాను అనమాట నేను. మనం ఎప్పుడు గోంగూర పచ్చడి చేసుకోవాలి అన్నా కానీ ఎండుమిర్చితో చేస్తాము లేదా పచ్చిమిర్చితో చేస్తాం. కానీ ఈ 2 కలిపి ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని ఇందులో ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసి వేరొక బౌల్లోకి వేసేసుకుందాం. చూడండి మనకి చక్కగా ఇలా మగ్గిపోయినాయి కదా. ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లో మనం గోంగూరను ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి. అందులోకి ధనియాలు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, జీలకర్ర వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసేసి ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గోంగూరని శుభ్రంగా వాటర్ లేకుండా చూసుకొని గోంగూర మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకొని ఈ గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఇదిగోండి ఇలా వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి వాటర్ అనేది లేకోకుండా గోంగూర అనేది రైస్లో కలుపుకొని తింటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చిని ఇలా రోట్లో వేసేసి చక్కగా కచ్చాపిచ్చాగా దంచేసుకుందాము. చుండి మనకి చక్కగా ఇలా వస్తుందన్నమాట. ఇలా దంచేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 5-6 రెబ్బలు, పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఈ ఎల్లుల్లిపాయలు బాగా దంచేసుకోవాలన్నమాట.
ఇలా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసి చక్కగా దంచేసుకుందాం. మనం ఎప్పుడు చేసినా కానీ ఎండుమిర్చితో చేస్తుంటాం, పచ్చిమిర్చితో చేస్తుంటాం కదండి. కానీ ఈ రెండు కలిపి చేశారంటే ఎవరికైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. ఒకసారి ట్రై చేయండి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేయండి. ఇలా వేసేసి కచ్చాపిచ్చాగా దంచేయండి. చక్కగా ఇందులో ఉన్న పులుపు కారం అంతా కూడా ఈ ఉల్లిపాయలకి పట్టి ఈ తొక్కుడు గోంగూర రోటి పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా చూడండి, మనకి ఇలా నలిగిపోయింది కదా. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనం పోపు కూడా పెట్టే పని లేదు. వేడి వేడి అన్నంలో అంత పచ్చడి వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారు అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. వేళ్ళు కూడా జుర్రుకొని తినేస్తారనమాట, అంత రుచిగా ఉంటుందండి. ఆంధ్ర తెలంగాణ ఎవరైనా సరే ఈ పచ్చడికి ఫిదా అయిపోవాల్సిందే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏంటనేది ఈ 4 పచ్చళ్ళని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.